చూపి ఏం చేస్తున్నావు? చూపి ఇన్విటేషన్ ఇలా సరిగా చూపించు. పక్కకు పెట్టుకో, తమ్మిళ్ళ ఫోటో తీస్తా. నీ పక్క మొహానికి కాదా చుట్టూ పెట్టు. చెప్పు డేట్ అవన్నీ ఏం చేస్తున్నావు? 2 రోజుల నుంచి చాలా బిజీగా అయిపోయానండి. అన్ని పనులు ఒక్కడనే చూసుకోవాలా. ఆటో కొట్టించుకొని వచ్చడం అయిపోయింది. పిండి చేయడం, రేపటి నుంచి వెళ్ళి పంచాలా. ఇంటి పని అంటే తక్కువ ఉన్నా కానీ చాలా భారంగా ఉందండి. నిజంగా అంటారు పెద్దలు, పెళ్లి చేసి చూడు, ఇల్లు చేసి చూడండి, ఇల్లు కట్టి చూడండి. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఎంత బాధ్యత. కవర్ చూపి, కవర్ ఒకటి, కవర్ కవర్ స్టాండ్ పెట్టుకుంటే ఎందుకు తీస్తాను, మడతేస్తాను. నేను మడతేస్తాను కార్డ్స్. మా అమ్మ వచ్చింది. అమ్మాయి డ్రామా, అమ్మాయి డ్రామా ఊరి నుంచి. దేనికి వచ్చావు? హాయ్ చెప్పమా. హాయ్. అమ్మ గృహప్రవేశం అని వచ్చింది. మళ్ళీ ఉండకుండా వాళ్ళ అక్క చెల్లెల దగ్గరికి వెళ్తుంది. నాకు చేసింది ఏముంది ఆడ? ఎక్కడికో షికారుకి వెళ్తుంది. ఇక్కడ పని ఇంత పెట్టుకొని పని చేయకుండా, కార్డులు మడతేయకుండా షికారుకి వెళ్తుంది. ఎందుకు వచ్చింది ముందు కనుక్కోండి. కూతురు దగ్గర వచ్చింది, ఎందుకు వచ్చింది కనుక్కోండి. మా ఆయన ఫైనల్ ఘట్టానికి వచ్చేసాడు. ఏమండి, ఏముంది ఇంటి వీడియోలు చాలా రోజుల నుంచి ఆపేసామని అందరూ అడుగుతున్నారు. ఈ పనుల వల్ల తీయలేకపోయామండి. చాలా వరకు తీసినా సెండ్ చేయలేకపోతున్నాము. కొంచెం ఇబ్బందిగా ఉండి ఈరోజు కొంచెం ఖాళీ దొరికి కూర్చున్నమాట. నిన్నటి దాకా బయట తిరుగుతూనే ఉన్నాం. రేపు నుంచి అసలు ఖాళీ ఉండదని ఈరోజు కొంచెం ఆ వీడియో కూడా తీయబడుతున్నాం. రేపటి నుంచి కూడా 2 రోజుల తర్వాత ఆ వీడియోలు బాగా తీసండి చూసి పెడతాం. పాప ఇన్ని రోజులు మా ఆయన ఇంటి పని అయిపోయింది. ఇంటి పని చేయలేదు అంటున్నావు, ఆగిపోయానుగా, చేస్తున్నానుగా. ఏంది, నేను అడిగితే చేసేదాన్ని పని అన్నారు. మా ప్లీజ్ మా, ఇప్పుడు నువ్వు ఇది చేస్తున్నా అంటే పని కాదు. నేను మా ఆయన చెప్తే ఉన్నావు నువ్వు. కార్డు మడతేస్తున్నావు నువ్వు. ఒకటి ఫుల్గా కార్డు చూపిస్తాను అందరికీ. కరెక్ట్గా వినవాడు చూడలేదేమో. నా పేరు పెళ్లి పత్రికల్లో పడింది, మళ్ళీ ఇప్పుడు ఇంటి పత్రికలో పడింది. నేను అనుకోలేదండి ఇలాగా ఒక ఇల్లు కట్టుకుంటాం, ఇలా ఒక కార్డు ఉంటుంది, దాంట్లో నా పేరు ఉంటుంది. అంతా మా ఆయన దయ. మీరందరూ తప్పకుండా రావాలి. వీడియో చూసే వాళ్ళందరూ. అదిగో అక్కడ వేసింది మా అమ్మ, ఇక్కడ వేసింది నేను. అక్కడ నేను వేయలేదుగా, ఇప్పుడు దొరికిపోయిందిగా. మా అమ్మ 2 కార్డులు మడతేసి పెడుతుందండి. ఎందుకనుకుంటా వాళ్ళ అక్కల దగ్గర, వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్ళాలంట. మమ్మల్ని నష్టపెడుతుంది. ఒక్కొక్క కార్డు మడతేమంటే ఒక్క దాంట్లో 2 పెట్టేస్తుంది తొందరగా అయిపోవాలని. ఏమండి, భోజనాలు ఏమేమి పెడుతున్నావు చెప్పాలి ఇప్పుడు. కప్పు ఉంది, ఒక కప్పు స్వీట్. చెప్పు.
బూందీ స్వీట్ కాదులే కానీ చెప్పు జోక్గా చెప్పు ఏం పెడుతున్నావు? చికెన్ కర్రీ, మూంగల్ పచ్చడి, సాంబార్, పెరుగు చట్నీ, పలావ్, వైట్ రైస్, స్వీట్. ఏం స్వీట్? రెడ్ హల్వా. ఏయ్ బ్రెడ్ హల్వా అంట. ఫ్రెండ్స్ అందరూ వచ్చేయండి. పాపం మా ఆయన ఈ వయసులో ఇంత కష్టపడి ఇల్లు కట్టి ఇంత దూరం వచ్చి లాస్ట్ ఘట్టానికి వచ్చాడు ఫ్రెండ్స్. మా ఆయనకి అందరూ ఒక్కసారి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. పాపం ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాడు, చూసారు కదా వీడియోలో. ఒకటి అనుకుంటే 10 అయ్యింది. చాలా నష్టపోయాడు, చాలా కష్టపడ్డాడు. అయిపోయింది లేవే, ఇంకా మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బాధలు వేరు. హ్యాపీగా సంతోషంగా కార్డ్స్ పంచేది కూడా వీడియో తీద్దామా? కార్డ్స్ ఇచ్చేది కూడా తీయాలి కదమ్మా. ఈ గృహప్రవేశానికి కనీసం 3-4 వస్తాయి వీడియోస్ అంతేగా. కార్డులు పంచేది, పాలు పొంగిచ్చేది, గృహప్రవేశంది, గిఫ్ట్ది, అంతే కదా. 4 వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ 4 నేను మిస్ చేయను. ఇది ఎక్కువ ఇంపార్టెంట్ ఈ 4 వీడియోలు కదమ్మా. కార్డులు పంచేదిను చిన్న చిన్నవి కొనుక్కొచ్చుకోవాలంటే నేను వెళ్ళక చాలా కొనుక్కొచ్చాం. ఇంకా చాలా పనులు ఉన్నాయి. మా తమ్ముడు వాళ్ళు మా అక్క వాళ్ళు అందరూ వస్తారు. అయిపోయిందండి, ఇంకా కొంచెం ఉంది కార్డులు. అంత అయిపోయింది. ఏదో చేద్దాం అనుకున్నావు. ఏదో చేద్దాం అనుకోవాలా, చూపిస్తున్నా కార్డులు ఇలాగా. ఏమండి కొన్ని పనులన్నా అయినాయా? నా పని అయిపోయింది. పనులే నీ పని కాదు. ఇప్పుడు పాలిష్ ఆయన వస్తున్నాడు ఫైనల్గా కదా, ఫైనల్ పాలిష్ ఇంటికి బండ్లు. అది అయిపోతే అండి కలర్ స్టార్ట్ చేసినప్పుడు ఆపేసాం మనం ఇంటి వీడియో. కొంతమంది అయ్యిందా చూస్తున్నారు. సస్పెన్స్ అదే అయిపోయింది. ఇంకా ఎన్ని రోజులు ఉన్నారు? ఇంకొక 2 రోజులు అయితే వస్తాయి. ఇంకా చాలా పనులు చేసాం మేము. చీరాలు వెళ్ళింది, బయట తిరిగిందివి, కొనుక్కొచ్చేవి, అవన్నీ వీడియోస్ అసలు తీయట్లా. మా అమ్మ తిట్టుకొని కూర్చుంది పాపం. ఇప్పుడుదా నేను చేసేలేండి వీడియో ఆపేసి. ఇప్పుడుదా నేను చేసా. నేను చేయలేదు అనుకుంటారు మళ్ళీ అందరూ.